అది ప్రణయ్ కేసులో తీర్పుతో ఇప్పుడు రెండు కుటుంబాల్లో భావోద్వేగం మనం చూస్తున్నాం. ఒకవైపు చనిపోయిన తన కొడుకుని తలుచుకొని ప్రణయ్ తల్లిదండ్రులు ఆ కొడుకు సమాధి దగ్గర కన్నీరు కారుస్తున్నారు. మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి దగ్గర. ఇటు హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్కి జీవిత ఖైదు పడింది. ఇది తట్టుకోలేక శ్రవణ్ భార్య కూతురు ఆ కోర్టు ఆవరణలోనే పోలీసుల దగ్గరే ఏడుస్తూ ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం. అసలు ఈ శిక్ష పడ్డానికి అమృతే కారణమంటూ శ్రవణ్ భార్య పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రణయ్ కేసు సమాజానికి గుణపాఠం అంటున్నారు పోలీసులు. అసలు ఎవరు దీనికి ఏం సాధించారంటే నిజానికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రణయ్ని చంపేసి మారుతీరావు ఏం సాధించాడు? ఆయనే ప్రాణాలు కోల్పోయాడు, తన కూతురి ప్రేమను కోల్పోయాడు. ఇటు ప్రణయ్ వల్ల ప్రణయ్ చనిపోయిన తర్వాత తండ్రి బాధపడుతున్నాడు కొడుకును కోల్పోయి. ఇటు శిక్ష పడేసరికి ఒక తండ్రికి శిక్ష పడిందని ఒక కూతురు బాధపడుతోంది. ఇందులో ఎవ్వరికీ సంతోషం లేదు, అందరికీ బాధ తప్ప. మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. A6 శ్రవణ్ కుమార్ ఇతడే మారుతీరావు తమ్ముడు. మారుతీరావు రక్త సంబంధికుడు అండ్ వ్యాపార సంబంధికుడు కూడా. సో దీంట్లో శ్రవణ్ కుమార్ కూడా నిందితుడిగా ఉన్నాడు. శ్రవణ్ కుమార్కు ఈ హత్య సంగతి తెలుసు, భాగస్వామిగా ఉన్నాడు అనే పోలీసులు కేసు నమోదు చేశారు. A6గా అతను ఉన్నాడు, అక్యూజ్డ్ 6గా. సో ఇతడికి కూడా ఇప్పుడు శిక్ష పడింది, జీవిత ఖైదు. పూర్తిగా 8 మంది ఈ హత్యలో ఉంటే అందులో మారుతీరావు చనిపోతే 7గురిలో ఒకరికి A2 ఉన్న సుభాష్ శర్మకి ఉరిశిక్ష పడితే 6గురికి జీవిత ఖైదు పడింది. ఇది కోర్టుకు వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాం. నల్గొండలో ఇంతకుముందు కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు A6గా ఉన్న శ్రవణ్ కుమార్ మారుతీరావు తమ్ముడు, అమృతకి బాబాయ్, ఇప్పుడు ఇంతకుముందు కోర్టులో ఏడుస్తున్న ఆ కూతురికి తండ్రి. ఈ శ్రవణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం కోర్టుకు వచ్చారు, హాజరయ్యారు కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో. సో ఇలా మారుతీరావు కుటుంబానికి సంబంధించిన మరొక వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతడే శ్రవణ్ కుమార్, మారుతీరావు తమ్ముడు. ఇక మరొకరు అదే ఇంటి నుంచి సంబంధం, కానీ కాకపోతే రక్త సంబంధం కాదు, డ్రైవర్ శివ కూడా ఉన్నారు. బట్ కాకపోతే ఈ అన్నాదమ్ములు ఇద్దరు ఈ హత్యలో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రవణ్ కుమార్కి దీని సంగతి తెలుసు, హత్య చేస్తున్నారని తెలుసు, అన్నకు సహకరించారు, తెలిసి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో శ్రవణ్ కూడా నిందితుడే అని A6గా చేర్చారు శ్రవణ్ కుమార్ని. మారుతీరావు తమ్ముడినా మనం కొద్దిసేపటి క్రితం తీర్పు రావడానికి ముందు కోర్టులోకి, నల్గొండ కోర్టులోకి శ్రవణ్ వెళ్ళడం మనం చూస్తున్నాం. అయిపోయిన తర్వాత అదే కోర్టు ఆవరణకి శ్రవణ్ కుటుంబ సభ్యులు వచ్చి, శ్రవణ్ భార్య కూతురు వచ్చి పోలీసులతో ఒక్కసారిగా గొడవ పట్టుకొని ఎమోషనల్ అవుతున్నారు. గొడవ మీన్స్ ఎమోషనల్ అయిపోతున్నారు. మా నాన్నకు అసలు దీంట్లో సంబంధం లేదు, అంతా అమృతే చేయించింది, అమృత వల్లే ఈ దారుణం జరిగింది, దయచేసి మా నాన్న విడిచిపెట్టండి అంటూ పోలీసులతో బాధపడడం, ఏడవడం మనం చూస్తున్నాం. ఇలా ఒకరి హత్య కాదు, ఒకరి తప్పుడు ఆలోచన, ఒకరి మెదడులో పుట్టిన ఒక దుర్మార్గపు ఆలోచన ఇవాళ ఇన్ని కుటుంబాలని బాధ పెడుతోంది, చూసే వాళ్ళను కూడా కంటదడి పెట్టిస్తోంది. సో ఇది ఆ కుటుంబ మనుషులకే కాదు, పూర్తిగా సమాజానికి, దేశానికి కూడా ఒక లెసన్ లాంటిది. నేర్చుకోవాలి అంటే ఈ ఘటన వల్ల చాలా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో కులాంతర వివాహాలు జరగడం సాధారణమైపోయాయి. కానీ అవి జరిగినప్పుడు ఇంతకుముందు హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ కూడా చెప్పారు, సాధారణంగా కుటుంబాలు కులాంతరం చేసుకున్నప్పుడు దూరం పాటిస్తూ ఉంటాయి, మాట్లాడకుండా ఉంటాయి. సరే అదేగా జరుగుతుందేమో అని అనుకున్నాం, కానీ ఇంత ఘోరం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయామన్నారు. ఆయన ఎన్నో ఏళ్ళుగా ఈ పోలీస్ రంగంలో ఉన్నారు, ఇట్లాంటి కేసులు ఎన్నో చూసుంటారు. ఆయనే అంత షాక్ అవుతూ ఇవాళ తీర్పు వస్తే సంతోషపడుతున్నానని నేను చెప్తూ ఉంటే ఇక సమాజం ఎలా ఫీల్ అవుతుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.